బ్యాక్ టు న్యూస్ ఏపీ. త్రివిధ దళాల్లో సైన్యానికి చక్కటి ప్రతిభ పాఠవాలు కలిగిన అధికారులను తయారు చేస్తున్న కర్మాగారం పేరు ప్రఖ్యాతులు గడించింది కోరుకొండ సైనిక్ స్కూల్. అసలు స్కూల్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఆ చరిత్ర వివరాలపై ఓ లుక్. లో ఆవిర్భవించిన ఈ పాఠశాల ఎందరినో అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లింది. అంకిత భావం, నిజాయితీ, నిబద్ధత ఇక్కడి అధ్యాపకుల సొంతం. స్వీయ క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్దటంలో కీలక పాత్ర వారి సొంతం. మంచి పౌరులనే కాకుండా గొప్ప దేశభక్తుల్ని అందించేందుకు ఇక్కడి ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయం. సంవత్సరంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రక్షణ శాఖ మంత్రి కృష్ణా మీనన్లు త్రివిధ దళాల్లో సేవలందించే ఉద్యోగులు ప్రతి రాష్ట్రం నుంచి రావాలని కాంక్షించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి రాష్ట్రానికి సైనిక స్కూల్ను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. దీంతో ఆంధ్రప్రదేశ్కు ఒక సైనిక్ స్కూల్ను కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనుకున్న సైనిక స్కూల్ను విజయవాడ, గుంటూరు మధ్య నెలకొల్పేందుకు ప్రయత్నించారు. అయితే సైనిక స్కూల్ను కోరుకొండలో ఏర్పాటు చేసేందుకు అప్పటి రాజాసాహెబ్ ఆఫ్ విజయనగరం పివిజి రాజు ఎంతో కృషి చేశారు. కోరుకొండలో సైనిక స్కూల్ను ఏర్పాటు చేయాలని, అందుకుగాను తనకున్న కోరుకొండ ప్యాలెస్ను బహుమతిగా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తానని, దాంతోపాటుగా 206 ఎకరాలు స్కూల్కు ఇస్తానని ప్రకటించడమే కాకుండా నేషనల్ డిఫెన్స్ అకాడమీకి లేఖ రాసేశారు. దీంతో 1962లో సైనిక స్కూల్ కోరుకొండలో ప్రారంభించడం జరిగింది. అతి కొద్ది మందితో ప్రారంభమైన ఈ స్కూల్ ఇప్పుడు 570 మందితో వైభవంగా నడుస్తోంది. భారతదేశంలోని పలు రంగాల్లో క్యాడర్ 1 స్థాయిలో ఉన్న ఉద్యోగులలో ఎక్కువ మంది కోరుకొండ సైనిక స్కూల్లో విద్యను అభ్యసించిన వాళ్లే. ప్రస్తుతం త్రివిధ దళాల్లో అత్యున్నత స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులలో 800 మంది ఈ సైనిక స్కూల్ నుంచి వచ్చిన వారే. సైనిక స్కూల్లో విద్యను అభ్యసించిన ప్రతి విద్యార్థి ఎన్డీఏకు వెళ్లలేరు అన్నది సహజం. కానీ దానికి అర్హత సాధించలేని విద్యార్థి ఇతర రంగాల్లో మాత్రం రాణిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లుగా ఇప్పటికీ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నారు. 1962 మొట్టమొదటిగా భారతదేశంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, అప్పటి డిఫెన్స్ మినిస్టర్ కృష్ణ మేనన్ గారు రూపొందించిన వ్యూహం ప్రకారం మొట్టమొదటి 5 సైనిక్ స్కూళ్లలో ఒకటి ఆంధ్ర రాష్ట్రం చెందడం, దాన్ని కోరుకొండ సైనిక్ స్కూల్గా నియమించి విజయనగరంలోని ప్రస్తుత ఆవరణలో స్థాపించడం జరిగింది. అప్పుడు అతి కొద్ది మందితో స్టార్ట్ చేసిన ఆ స్కూలు 54 సంవత్సరాల తర్వాత ఇవాళ 569 మంది ప్రతి సంవత్సరం ఇందులో చదువుతూ ఉంటారు. ఈ 54 సంవత్సరాల్లో భారత ఆర్మ్ ఫోర్సెస్లో అత్యధికంగా ఆఫీసర్స్ వెళ్లిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన దువ్వూరి సుబ్బారావు ఈ స్కూల్ విద్యార్థి. లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోటోకాల్ సెక్రటరీ అశోక్ బాబు, పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు కూడా ఈ సైనిక స్కూల్లోనే విద్యనభ్యసించారు. దేశవ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విద్యా సంస్థలకు కోరుకొండ సైనిక్ స్కూల్కు ఉన్న వ్యత్యాసం ఏంటి? అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? సైనిక స్కూల్లో విద్య అభ్యసించాలంటే ఏం చేయాలి? అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాం. దేశంలో ఎన్నో ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తారు. కార్పొరేట్ సెక్టార్లో మార్కులకే ప్రాధాన్యతనిస్తూ ఉంటారు తప్ప నైతిక విలువలకు, క్రమశిక్షణకు ఆమడ దూరంలో ఉంటాయి. మార్కుల కోసం విద్యార్థులపై ఒత్తిడి భారం పెంచడం తప్ప దేశభక్తి గురించి అసలు ఆలోచనే ఉండదు. కానీ దానికి పూర్తి విరుద్ధమైంది కోరుకొండ సైనిక స్కూల్. క్రమశిక్షణకు మారుపేరు ఈ స్కూల్. ఎందరో మట్టిలో మాణిక్యాలను తయారు చేస్తున్న సంస్థ. ప్రైవేట్ స్కూల్లో లేని సౌకర్యాలన్నీ ఈ పాఠశాలలో లభిస్తాయి. ఇండియన్ ఆర్మీలోను, ఇండియన్ నేవీలోను సర్వింగ్ యాజ్ వెల్ యాజ్ రిటైర్ అయిన ఆఫీసర్స్ ఉన్నారు. అదేవిధంగా ఆర్మ్ ఫోర్సెస్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారాను, తర్వాత కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసి ఉత్తీర్ణత పొంది ఈ వైమానిక దళంలో కానీ, ఆర్మీలో కానీ, నేవీలో కానీ పనిచేస్తున్న వాళ్ళే కాకుండా ఇతర ప్రొఫెషన్స్లో కూడా డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి, వారి వారి సొంత బిజినెస్లో కూడా రాణించి అత్యున్నత శిఖరాల్ని అందుకున్న. చుట్టూ పచ్చని వాతావరణం. ఉదయం యోగా నుంచి రాత్రి నిద్రపోయే వరకు అన్ని క్రమ పద్ధతిలోనే ఉంటాయి. ఈ స్కూల్లో సీటొస్తే భవిష్యత్తు కోసం వెనుదిరగాల్సిన అవసరమే లేదన్న నమ్మకం విద్యార్థి తల్లిదండ్రుల్లో ఉంటుంది. హుందాతనం, ఉత్తమమైన వ్యక్తిత్వం ఈ స్కూల్ ఆవరణే నేర్పుతుంది. ఇక్కడంతా మిలిటరీ స్థాయిలో శిక్షణ ఉంటుంది. కఠినమైన శిక్షణతో భావి భారత పౌరులను తయారు చేస్తుంది. విద్యార్థుల ఆట విడుపు కోసం వారానికి ఓ సినిమా కూడా చూపిస్తారు. అది కూడా పాఠశాల ఆవరణలోనే. అంతేకాదు స్కూల్లో ఆసుపత్రి సౌకర్యం కూడా ఉంటుంది. 24 గంటలు ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో ఉంటారు. నేను సైనిక్ స్కూల్లో 1986 నుంచి 1993 వరకు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదివాను. ఆ తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత వైద్య రంగంలోకి వచ్చి ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్ యూరాలజీ చేశాను. ఈ సైనిక్ స్కూల్లో ఉన్న 7 సంవత్సరాలు కూడా మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని రోజులు మావి. ఆ స్కూల్లో మేము నేర్చుకున్న క్రమశిక్షణ, ఆ డిటర్మినేషను, ఆ పట్టుదల, ఏదైనా ఇవన్నీ మాకు చిన్నప్పుడే మాలో అలవర్చడం వల్ల బయటకు వచ్చిన తర్వాత కూడా మేము మా జీవితంలో పర్సనల్గా కానీ, ప్రొఫెషనల్గా కానీ ఇవి ఎంతో ఉపయోగపడ్డాయి. కోరుకొండలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. 600 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేలా అధునాతన క్యాంటీన్ కూడా ఉంది. అలాగే విద్యార్థులకు అందించే పాల కోసం ప్రత్యేక డైరీ ఫామ్ కూడా సైనిక స్కూల్లో ఉంది. ఇకపోతే ఈ కోరుకొండ సైనిక స్కూల్లో చదువుతో పాటుగా ఆటపాటలు, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడం వంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇక్కడి ప్రత్యేకత. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో ఉపాధ్యాయుల పాత్ర అమోఘం. దేశానికి ఎన్నో రకాలుగా సేవలందించేందుకు సిద్ధం చేయడం, త్రివిధ దళాల్లో చేరాలని పరితపించే ప్రతి ఒక్కరికి అకుంఠిత దీక్షతో శిక్షణ ఇస్తూ ఉంటారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతూ వ్యక్తిత్వ వికాసం, శారీరక దారుఢ్యం, దేశభక్తిని పెంపొందించేలా స్ఫూర్తిదాయకమైన శిక్షణ ఇస్తారు. డాక్టర్ కలాం గారు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అవ్వాలని చాలా కలలు కన్నారు, కానీ తను ఒక్క పాయింట్లో మిస్ అయిపోయారు అని. మా ఫాదర్ నన్ను ఈ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు చెప్పారు, ఆ పేరు పెట్టుకున్నందుకు తన డ్రీమ్ నువ్వు రియలైజ్ చేసి నువ్వు సాధించాలని చెప్పి. నేను స్కూల్లో జాయిన్ అవ్వకముందు ఒక అండర్ కాన్ఫిడెంట్, టిమిడ్ బాయ్. కానీ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నాకు స్కూల్ ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే నన్ను ప్రపంచంలో ఏ ఫీల్డ్లో జాయిన్ చేసినా ఐ కెన్ ఫేస్ ద వరల్డ్ అన్న కాన్ఫిడెన్స్ నాకు స్కూల్ ఇచ్చింది. నేను జాయిన్ అయినప్పుడు నేను తెలుగు మీడియంలో జాయిన్ అయ్యాను. నాకు ఇంగ్లీష్ ముక్క అనేది ఒక్కటి కూడా రాదు. కానీ ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాను. ఇంగ్లీష్లో డిబేట్స్ కూడా చేస్తాను, ఎక్స్టెంపరీ కూడా చేస్తాను. ఎందుకంటే 6thలోని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా నేర్చుకున్నాను. అంతేకాదు సైనిక స్కూల్లో ప్రవేశించిన విద్యార్థి ఆలోచన దృక్పథంలో మార్పు తీసుకొచ్చి వారిలో ఆల్రౌండర్ లీడర్ క్వాలిటీస్ను పెంపొందిస్తారు. చిత్రలేఖనం, సంగీతం, డాన్స్, ఫోటోగ్రఫీ, షూటింగ్, స్కేటింగ్, స్విమ్మింగ్ అన్ని క్రీడల పట్ల అవగాహన కల్పిస్తారు. క్లాసులు పూర్తయిన తర్వాత విద్యార్థులను 25 క్లబ్బులుగా విభజించి వారికిష్టమైన రంగంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచమన్నా అన్న గురజాడ మాటలను తూచా తప్పకుండా పాటిస్తోంది కోరుకొండ సైనిక్ స్కూల్. దేశ సేవ కోసం ఉత్తమ విద్యార్థులను తయారు చేసి సమాజానికి ఉపయోగపడాలన్న సంకల్పాన్ని నెరవేర్చుతోంది. అందుకే తల్లిదండ్రుల ఫస్ట్ ఆప్షన్ ఈ కోరుకొండ సైనిక్ పాఠశాలే. సైనిక స్కూల్స్ కు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నేషనల్ డిఫెన్స్ అకాడమీ మినిస్టర్స్ ట్రోఫీ ఈ ఏడాది కోరుకొండ సైనిక స్కూల్ కి దక్కింది. ఇక్కడి నుంచి 14 మంది విద్యార్థులు అత్యధికంగా ఎన్డీఏకు ఎంపిక కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన డిఫెన్స్ మినిస్టర్ ట్రోఫీ దక్కిందని రిజిస్ట్రార్ సుబ్బారావు తెలిపారు. దాదాపుగా 15 ఏళ్ల తర్వాత ట్రోఫీ దక్కిందని, ఇది తమ సైనిక స్కూల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. 4 సంవత్సరాల్లో ఎన్నో కీర్తి ఖ్యాతులు సంపాదించి 3 సార్లు అత్యధికంగా పిల్లల్ని నేషనల్ డిఫెన్స్ అకాడమీకి పంపించిన ఖ్యాతి దక్కించుకుని డిఫెన్స్ మినిస్టర్స్ ట్రోఫీ మన స్కూల్కి దక్కడం అనేది అది 15 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ అది అత్యధికంగా మనం నేషనల్ డిఫెన్స్ అకాడమీకి 14 మంది పిల్లల్ని పంపించడం అనేది అదొక విశేషం. ప్రస్తుత ప్రపంచంలో ప్రతి రంగంలోనూ కాంపిటీషన్. అటు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా డబ్బు లేనిదే పనేదీ కాదు. విద్యార్థుల చదువుల కోసం డబ్బులు కుమ్మరిస్తున్న వారిలో ఒక కాన్ఫిడెంట్ అనేదే డెవలప్ కావడం లేదు అని తల్లిదండ్రులు వాపోతున్నారు. కానీ ఈ సైనిక స్కూల్లో చేరితే తమ కుమారులు ఎంతో ఉన్నత స్థానానికి వెళతారు అన్న నమ్మకం ఉందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు పూర్వ విద్యార్థులు సైతం ఈ కోరుకొండ సైనిక స్కూల్లో చదువుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. సైనిక స్కూల్ రుణం తీర్చుకోలేమని స్పష్టం చేశారు. అందుకే సమయం కుదిరినప్పుడు అంతా కలిసి ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసుకుంటామని చెబుతున్నారు. ఎక్కడెక్కడో ఉన్న తమను ఈ సైనిక స్కూల్ కలిపిందని, అందరం ఉన్నత స్థానంలో ఉన్న తర్వాత కూడా తమను కలిపింది ఈ స్కూలేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను సైనిక్ స్కూల్లో 1986 నుంచి 1993 వరకు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదివాను. ఆ తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత వైద్య రంగంలోకి వచ్చి MBBS, MS, MCH యూరాలజీ చేశాను. ఈ సైనిక్ స్కూల్లో ఉన్న 7 సంవత్సరాలు కూడా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని రోజులు మావి. ఆ స్కూల్లో మేము నేర్చుకున్న క్రమశిక్షణ, ఆ డిటర్మినేషను, ఆ పట్టుదల, ఏదైనా ఇవన్నీ నాకు చిన్నప్పుడే మాలో అలవర్చడం వల్ల బయటకు వచ్చిన తర్వాత కూడా మేము మా జీవితంలో పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఇవి ఎంతో ఉపయోగపడ్డాయి. ఇక కోరుకొండ సైనిక స్కూల్ తొలి ప్రిన్సిపాల్ టీడీ అల్మేడియా కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. టీడీ అల్మేడియా తమ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు కేంద్ర మంత్రి. ఆ రోజుల్లో గుర్రంపై అల్మేడియా తమ ఇంటికి రావడాన్ని ఎంతో ఇష్టపడేవారన్నారు. పూర్వ విద్యార్థులంతా కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం చాలా సంతోషంగా ఉందన్నారు అశోక్ గజపతిరాజు. Who was involved with the family, my family, through happiness and sadness, whatever you call it, because life is not just pleasantries. But more than that, a person who impacted the lives of a lot of youngsters. Youngsters do grow, their hair becomes white or there won't be any hair after that. But they do have memories. This institution which has produced responsible citizens. ఈ స్కూల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు స్కూల్ అన్నా గురువులన్నా ఎంతో భక్తిభావం. అందుకే కొంతమంది స్కూల్ కోసం ఇండోర్ స్టేడియం నిర్మిస్తే మరికొందరు స్కూల్ కోసం ఎలక్ట్రికల్ బైక్ కొన్నారు. 1962 తొలి బ్యాచ్ అయితే అప్పటి తొలి ప్రిన్సిపాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన రుణం తీర్చుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.